వెల్కమ్ టు లా పాయింట్. న్యాయపరమైనటువంటి సలహాలు, న్యాయ పరిష్కారాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయవాది రజనీ గారు. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఒక వ్యక్తి తన సమస్యను తెలియజేస్తూ ఉన్నారు. పెళ్ళై దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. ఒక పిల్ల కూడా ఉంది. అయితే పెళ్ళైన దగ్గర నుంచి కూడా భార్య తనకు నరకం చూపిస్తుంది. తనతో పాటు సరిగా కాపురం చేయట్లేదని, మొత్తంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తే దానికే ఒత్తాసు పలుకుతూ నన్ను తిడుతుంది, అలాగే కుటుంబ సభ్యులతో కొట్టిస్తుందంటూ కూడా ఆ వ్యక్తి చెప్తూ ఉన్నారు. కాపురానికి రావట్లేదంటూ కూడా ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు. ఏం చేయాలి, సలహా చెప్పండి అడుగుతున్నారు ఆయన. సార్, ముఖ్యంగా ఇటువంటి విషయాల్లో భార్యాభర్త ఎన్ని కొట్లాడుకున్నా ఇంట్లో ఉండి నరకం చూపిస్తుందనుకోండి ఒక యాంగిల్. ఇల్లు వదిలి వెళ్ళిపోయి అక్కడ ఉండి నరకం చూపిస్తుందనుకోండి రెండో యాంగిల్‌లో మనం ఆలోచించాలి. అంటే సర్వసాధారణంగా భార్యాభర్తల మధ్య ఘర్షణలుంటాయి, కొట్లాటలుంటాయి, అనుమానాలుంటాయి, గొడవలుంటాయి, విడిపోవడాలుంటాయి, మళ్ళీ తిరిగి కలవడాలు కూడా ఉంటాయి. సో, ఇక్కడ ఏదైతే ఉందో ఇంట్లో జరిగే గుట్టు బయటికి పోకుండా ఉన్నంత వరకు లోపల భార్య భర్తని కొట్టినా, తిట్టినా, 4 మాటలన్నా సరే బయటకొచ్చి ఇస్త్రీ చొక్కాతో జనాల్లో కనపడుతూ గొప్పగా నటిస్తూ ఉంటాడు. నటన ఒక భర్త నటించినంత గొప్పగా మహానటులు కూడా నటించలేరేమో. ఉన్న పరిస్థితుల్ని, కుటుంబంలో బాధల్ని దిగమింగుతూ. సో, అదే రకంగా ఇక్కడ జరుగుతుందేంటంటేనండి, ఒక పాప ఉందని చెప్పారు కదా మీరు. ఎగ్జాక్ట్‌లీ ఒక పాప ఉందన్నారా అతనికి? అవునండి. ఆ! సో, ఒక పాప ఉంది. పెళ్ళై 2 ఏళ్లే అయింది. అంటే జస్ట్ ఇప్పుడే కొంత అనుభవం. అంటే కొత్తలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత మారరు. అలవాటయిపోతదండి. సో, ఇది స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నారు కాబట్టి ఆయనకు కొంచెం ఇబ్బందిగా ఉండుండొచ్చు. కానీ ఆయన ఈ విషయాన్ని ఎవరితో డిస్కస్ చేసుకోలేరు. ఇలా కొడుతుందని, ఇలా తిడుతుందని చెప్తున్నా సరే అది చాలా పరువుతో కూడుకున్న పని. ఆ భార్య చెప్పిన మాట వినదురా అంటే మనం చెప్పొచ్చు, ఎంత కొట్టినా మారదురా, ఈ అమ్మాయి ఎన్ని చెప్పినా వినదురా అని. చాలా మంది మగవాళ్ళు డ్రింక్ చేస్తూనో, పిచ్చాపాటి కూర్చుంటూనో, రిలేషన్స్ దగ్గర చెప్పుకుంటారు. ఎందుకంటే ఇతను ఆవిడను కొడుతున్నట్టుగా, ఇతను ఏదో పెద్ద విషయం చెప్తున్నట్టుగా, ఆవిడ వినకుండా ఉన్నట్టుగా అంతవరకు చెప్పుకుంటారు. చెప్పిన మాట వింటే ఆ దెబ్బలెందుకు పడతాయి? చెప్పింది వినదురా, సరిగ్గా చెయ్యదురా, నాతో తన్నులు తినడానికే కూర్చుంటది, తన్నులు తింటది అని చాలా చోట్ల వినున్నాం మేము కూడా. కానీ ఎక్కడ కూడా అరే నా భార్య కొడుతుందిరా, అరే నా భార్య ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతుందిరా, నన్ను చాలా హింస పెడుతుందిరా, నువ్వు ఎవ్వరు ఓపెన్ గా చెప్పింది లేదండి. అంటే వాళ్ళు చేసిన తప్పునైనా చెప్పుకుంటారేమో. అంటే నేను నా భార్యని కొడుతున్నాను, నా భార్యని తిడుతున్నాను, అయినా వినట్లేదు అని చెప్పుకుంటారేమో. కానీ వాళ్ళు అనుభవిస్తున్న బాధని మాత్రం వ్యక్తం చేయరండి. ఎందుకంటే అలా వ్యక్తం చేస్తే ఆ ఉన్న కాస్త పరువు కూడా పోతుంది. నువ్వేం మగవాడిరా, పెళ్ళాం కొడితే చూస్తూ ఊరుకుంటావా? తిరగదిప్పి కొట్టలేవా? నువ్వేం మగవాడిరా, పెళ్ళాం తిడుతుంటే మాటకి మాట సమాధానం చెప్పలేవా? సిరి బయట వేసిలేవా అంటూ చాలా మంది సలహా ఇస్తారు. అలా కూడా అవతల వాడు చేయగలడు. కానీ ఎందుకు చేయడంటే చేతిలో ఒక బిడ్డ ఉంది, అది కూడా ఆడపిల్ల. పెళ్ళై 2 ఏళ్లే. అప్పుడే చూసారమ్మా, అయిందమ్మా, అయింది పెళ్లి, పటాపంచలు అయిపోయిందంటూ ఎగతాళి చేసేవాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. నా బాధ ఏదో నేను భరిస్తాను 4 గోడల మధ్య అంటే, అలాగా బాధింపబడే వాళ్ళు, అలా భరించే వాళ్ళు మన లా పాయింట్ లో కొన్ని వేల మంది ఉన్నారండి. కానీ బలి తెగిచ్చి ఆవిడ బయటికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మగారింట్లో ఉంటే అప్పుడు గుట్టు రట్టయిపోతుందండి. ఇప్పుడు వరకు ఇంట్లో ఉండి కొట్టినా కానీ ఎదురు తిరగని భర్త ఇంటింటికి వెళ్ళిపోయి రాకపోతే అదేంద్రా, అమ్మాయి సెలవులకు వెళ్ళింది ఇంకా రాలేదు, పిల్లల ఫీజు చదువు పోతుల్లా, అమ్మాయి కాలేజీలు తెరవట్లా ఇంకా రాలేదేంటి అంటూ చుట్టుపక్కల వాళ్ళు అడిగే మాటలకి వీళ్ళు సమాధానాలు చెప్పలేరు. ఎందుకు వెళ్ళిపోయింది అంటే మాట పెరిగిందిలే వెళ్ళిపోయింది అనే చెప్తారు. ఎందుకంటే అదేదో వీళ్ళే కోప్పడినట్టుగా, వీళ్ళే కొట్టినట్టుగా, అందుకే వెళ్ళిపోయినట్టుగా చెప్తారు. కానీ జరిగేది ఏంటంటే ఆవిడ 2 ఏళ్లు చూసింది. ఏ మాత్రం గిట్టుబాటు అవుతుందో సరి చూసుకుంటుంది. అంటే నాకు ఎంత ఇస్తారు, నా పేరున ఏమన్నా వేస్తారా, పిల్ల పేరున ఏమన్నా ఉంచుతారా, చెప్పిన మాట వింటారా, నేను అడిగిన దానికల్లా తానా అంటే తందానా అనాలి. ఇవన్నీ కుదిరితే ఉంటది. కుదరకపోతే తన పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి అస్త్రాలు బిగించేసిద్ది. మొట్టమొదటి అస్త్రం 498A. అది అయిపోయాక రెండో అస్త్రం డీవీసీ. దాని తర్వాత మెయింటెనెన్స్. వీటన్నిటికంటే మించి కాంజుగల్ రైట్స్. ఈవిడ పోయి పుట్టింట్లో ఉంటది. నా భర్త నన్ను కాపురానికి తీసుకెళ్ళట్లేదు అంటది. రామ్మా అని భర్త నోటీస్ పంపిస్తే నువ్వు క్రుయల్టీ గ్రౌండ్స్ లో కొడతావు, తిడతావు, అందుకే రానంటది. చాలా అర్థం కాని ఆశ్చర్యమైన విషయం, జడ్జిలు సైతం తలబట్టుకుంటున్న విషయం. కాపురం కావాలని నువ్వే అడుగుతావు, 498 ఏసి కొడతాడు, అలాంటి వాడు నాకొద్దని నువ్వే చెప్తావు. అటు కాంజుగల్ రైట్స్ కి, 498కి నువ్వు పెడుతున్న డీవీసీకి ఎక్కడ పొత్తు కుదరట్లేదమ్మా. ఎందుకంటే అంటే డీవీసీ అంటే డొమెస్టిక్ వైలెన్స్, ఇంట్లో నరకం చూపిస్తున్నారంటావు, మళ్ళీ అదే ఇంటికెళ్తానంటావు. సరే పోనీలే, భర్త కోసం తపన పడుతున్నావు, ఎళ్తున్నావు, ఎన్నో బాధలని దిగమింగుతున్నావు అని అనుకోవడానికి, నాకు నా భర్త వద్దు, నాకెంత ఇస్తారో సెటిల్ చేయమని అడుగుతావు. ఇది 498 ఏలో కౌన్సిలింగ్. సో చాలా ఆశ్చర్యం అయిపోతుందండి.
పోలీసులు సైతం తలపట్టుకుంటున్నారు. భార్యాభర్తని కలపడానికేనండి ఈ పోలీస్ స్టేషన్‌లు, కౌన్సెలింగ్ సెంటర్‌లు. వీళ్ళేంటో మా దగ్గరికే వచ్చి బేరాలాడతారు. సార్ సెటిల్ చేసేయండి. 20కి ఒప్పించేయండి, 10కి ఒప్పించేయండి, 50కి తగ్గొట్టేయండి. ఏంటి సార్ ఇది? సో, మాకు మంచి చేయాలా? చెడు చేయాలా? వాళ్ళంతట వాళ్ళే చెడు చేపించుకుంటున్నప్పుడు మాకు మాత్రం ఏమిటిలే. ఎందుకంటే కాంజుగల్ రైట్స్ వేయడానికి అందరూ ముందుకొస్తారు. డైవర్స్ వేయడానికి చాలా రేర్‌గా ఉంటారు అడ్వొకేట్స్ కూడా. ఏదో పొట్టకూటికి బతకాలి కాబట్టి ప్రతి ఒక్కరు మాలాంటి వారం కూడా డైవర్స్‌కి వేస్తాం కానీ, ఒక బంధాన్ని విడతీయడం అనేది చాలా పాపం. అందులోనూ దేవుడు కలిపిన బంధం, వేద మంత్రాలతో ముడిపడిన బంధం. దాన్ని తెగ్గొట్టేవాడు రాక్షసుడు తప్ప మానవులుండరు. అటువంటి రాక్షస పరిస్థితిలో ఉన్నామా ఈరోజు అడ్వకేట్‌లం అంటూ మాక్సిమం కౌన్సెలింగ్ ఇచ్చి కలపడానికే చూస్తామండి. చాలా దారుణమైన కేసులు కూడా మేము చూస్తున్నాం. 60 ఏళ్లకి, 55 ఏళ్లకి వాళ్ళు గూడా వచ్చేస్తున్నారు. ఈ టైంలో ఎందుకమ్మా? పిల్లల బాధ్యతలొచ్చినియి కదా! ఓర్చుకొని ఉండలేరా అంటే, ఓర్చుకొని ఉండాల్సొస్తే చచ్చిపోతానేమోనని భయమేస్తుందండి అంటూ ముందుకొస్తున్న మగవాళ్ళు. వద్దులేండి ఏదైతే అదైంది. ఇప్పటి వరకు పడ్డాను. ఇక నా వల్ల కాదు. నా సహనం చచ్చిపోయింది అంటూ నిన్న మొన్న కూడా వచ్చి నమోదైనటువంటి కొన్ని కేసులు ఉన్నాయండి. సో, ఇతనికి మనం ఇచ్చే సలహా చూసారు కదా! ఇలా ఉంది పరిస్థితి. సో, ఏదైతే మీ భార్య పుట్టింటికెళ్ళి వెనక్కి వస్తుందేమో చూడండి. ఒకవేళ వెనక్కి రాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరే కాంజుగల్ రైట్స్ అంటూ ఒక అస్త్రాన్ని వాడండి. కాపురానికి రమ్మని కోర్టు నోటీసులు. అది కూడా మీ భార్య, భార్య కుటుంబ సభ్యులకి వాళ్ళందరికీ కూడా ఇచ్చేయండి. ఎందుకంటే అందరికీ తెలియాలి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. సో, అదే రకంగా భార్య ఎక్కడుంటే అక్కడికి ఒక నోటీస్ పంపించడం. దానికి సంబంధించిన కుటుంబ సభ్యులకి ఇన్ఫార్మ్ చేయడం. ఇవంతా కూడా చేయాలి. దీని తర్వాత కూడా తను రావట్లేదనుకోండి కోర్ట్ ఆర్డర్ ఒకటొస్తుంది. సో, కాపురానికి తీసుకువెళ్ళండి అనొస్తుంది. లేదు ఆవిడ కాపురానికి వచ్చే ఉద్దేశం లేకపోతే యూ గో ఫర్ ద సెకండ్ స్టెప్ అంటది. కాంజుగల్ రైట్స్ తర్వాత సెకండ్ స్టెప్ డైవర్స్. సో, మీరు ఫైటింగ్ నేచర్ అనేది అది ఒక ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. మీరు కావాలని అడిగారు, ఆవిడ రావట్లేదు. కోర్టుకొచ్చి కారణాలు చెప్పమన్నాం ఎందుకు రావట్లేదని అది కూడా చెప్పలేదు. అందుకనే కోర్టు జడ్జి గారు ఆర్డర్ ఇచ్చేసారు. ఇప్పుడు నాకు మీరక్కర్లేదు. ఇప్పుడు కూడా 3 వాయిదాలకి కోర్టు రాకపోతే ఎక్స్ పార్టీ డిక్లేర్ అయిపోతది. మ్యూచువల్‌గా ఇద్దరి మధ్య విడాకులు కూడా అయిపోతది. సో, ఇటువంటి పరిస్థితుల్లో బిడ్డ ఉంది కాబట్టి పెళ్ళై 2 ఏళ్లే అయింది కాబట్టి మరీ పసిబిడ్డ ఎవరు తల్లో ఎవరు తండ్రో కూడా ఇంకా ఐడెంటిఫికేషన్ చేయలేదు. ఒక నిర్ణయం తీసుకోవాలంటే తీసేసుకోండి. ఎర్లీ స్టేజ్ ఇది కరెక్ట్‌గా. ఇంత గొప్ప స్టేజ్ మళ్ళీ మనకుండదు అవకాశం. తర్వాత ఇంకొంచెం ఓర్పుగా భరిస్తాను అని మీరు అనుకునేటట్టయితే, మీరు కొంచెం ఓర్పుగా ఉండి ఒక 2 ఏళ్ళు, 3 ఏళ్ళు చూస్తే బహుశా మీకే అలవాటయిపోతుందా? లేకపోతే ఆవిడేమన్నా మారుతుందా? లేకపోతే మీ ఫ్యామిలీ బాగుపడుతుందా అనేది చూడాలి. అదంతా దేవుడి దయ. దేనికైనా రిస్క్ చేయలేక మీరు వద్దులే ఈ రిలేషన్ ఇక్కడితో కట్ చేసుకుందాం అంటే, రేపు రాబోయే వాళ్ళు ఇంతకంటే పెద్ద సెకండులవుతారు. సో, దయచేసి ఇరు పెద్దల మధ్యలో కూర్చొని ఇలా జరుగుతుందని డిస్కషన్ పెట్టుకొని, ఆ బంధాన్ని బలపడ్డం కోసం, బలోపేతం చేయడం కోసం మంచి చెప్పే వాళ్ళని కొంతమందిని ఆ అమ్మాయి దగ్గరికి పంపించి, కాపురం అంటే ఇలా ఉంటుంది. భర్త అనేవాడు తిడతాడు, కోపమొస్తే కొడతాడు. అనుకుంటేనే కదా ఇవన్నీ జరుగుతాయి. మన భర్త కదా! ఇంకోటి మంచి మాటలు చెప్పించండి. లేదు వాడెవడు కొట్టడానికి? వాడు మొగోడైతే కొడతాడా? మొగుడైతే కొడతాడా? వాడికి చేతులు లెగుస్తున్నాయా? వాడి నోరు కట్ చేయాలా? వాడి మీద కేసులెయ్యాలా? వాడితో నీకెందుకు? నువ్వొచ్చి పుట్టింట్లోనే ఉండు అని చెప్పుడు మాటలు చెప్పేది తల్లయినా సరే, రక్త సంబంధికులైనా సరే దయచేసి ఆ బిడ్డకి దూరం పెట్టండి. ఎందుకంటే ఎర్లీ స్టేజ్‌లో ఉన్నారు. వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసేస్తారు. ఇలాంటి చెప్పుడు మాటలు, తప్పుడు వ్యాఖ్యలు. సో, ఇది బెటర్ సజెషన్ అని అనుకుంటున్నానండి. ఏదైనా సరే మీ మంచి కోరుకునేవారు మీ పెద్దవారు, మీ కుటుంబ సభ్యులు. వారిరువురు సమక్షంలో మీరు చర్చలు చేసుకోండి. చర్చల అనంతరం మీ లైఫ్, మీ డెసిషన్. ఓర్చుకొని ఉండగలుగుతారా? ఓర్పుగా నిలబడగలుగుతారా? సంసారం అనే 4 చక్రాల బండిని నడపగలుగుతారా? అనేది ఇక మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. ఓకేనండి. ఓకే. థాంక్ యూ మేడం.